అన్నా అన్నం తిన్న తర్వాత క్రియేటిన్ తీసుకుంటే మజిల్స్ పెద్ద అవుతాయట, నిజమేనా? బీర్ తాగిన తర్వాత తీసుకోరా, ఇంకా బెటర్గా అవుతుంది. ఆహా, అన్నా ఏమైంది అన్నా? వీళ్ళ లేక బాడీ పెంచాలంటే అవన్నీ తీసుకోవాలా? అవన్నీ తీసుకోతాం మీ స్టెరాయిడ్స్ పౌడర్స్ అవన్నీ తీసుకున్నాం అనుకో కిడ్నీస్ పోతాయి. కిడ్నీస్ పోయిన తర్వాత నువ్వేం పనికి రాకుండా అవుతావు. అందుకే పోస్ట్ వర్కౌట్ తర్వాత బనానా కానీ ఏదైనా ఫ్రూట్ తీసుకో, ఏదైతే ఒక ఎగ్గు తీసుకో, అంతేగాని ఇష్టం వచ్చినా తీసుకొని హెల్త్ని ఖరాబ్ చేసుకో. అన్నా హాయ్ అన్న, కాంపిటీషన్కి ప్రిపేర్ అవుతున్నా. కటింగ్లో క్రియేటిన్ వాడచ్చా? క్రియేటినా? అన్న చాలా డౌట్లు ఉన్నాయి దీని గురించి కూడా వాళ్ళకి క్లియర్ చేద్దాం పద. రైట్, ఏంటి ఎన్నో డౌట్స్ ఉన్నాయి అందరికీ క్రియేటిన్ గురించి. ఒకరేమో స్టెరాయిడ్ అంటారు, ఒకరేమో ఎప్పుడు తీసుకోవాలి, దాంట్లో తీసుకోవాలా, బీర్లో తాగాలంటాడు ఒకడు. ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు వీళ్ళంతా. క్రియేటిన్ అనేది ఒక సింథటికలీ మేడ్ కాంపౌండ్, దాన్ని సప్లిమెంట్ త్రూ వాడతారు. మనకి ఇది న్యాచురల్ ఫుడ్ సోర్సెస్ నుంచి కూడా వస్తుంది. లైక్ రెడ్ మీట్ కానీ, పోర్క్ కానీ, ఫిష్ తినేవాళ్ళు కానీ, చికెన్ తినే వాళ్ళ దాంట్లో కూడా బాడీ న్యాచురల్గా ప్రొడ్యూస్ చేస్తుంది క్రియేటిన్. దాంతోపాటు మనం దీన్ని సప్లిమెంట్గా యూజ్ చేయడం చూసాం చాలామంది. మన క్రియేటిన్ ఏం చేస్తుంది అంటే బాడీలో వాటర్ లెవెల్ని మసిల్ సెల్స్లో లోడ్ చేస్తుంది, అంతే. దానికి మించి ఇంకేం చేయదు. దానివల్ల ఏం ఉపయోగం పడుతుంది మనకి అని అంటే కొంచెం స్ట్రెంత్ గెయిన్ అవుతుంది, ఒక 4-5 reps ఎక్కువ వస్తాయి, మీరు మీ వర్కౌట్ సాఫీగా ముందుకు వెళ్ళిపోతుంది. ఇంకోటి, ఇది ఎప్పుడు తీసుకోవాలి ఏంటి అనేది ఈజీ అబ్జార్ప్షన్ అవ్వడానికి బాడీలో వర్కౌట్ చేసిన తర్వాత మసిల్లో గ్లైకోజన్ లెవెల్స్, ఇన్సులిన్ సెన్సిటివిటీ వచ్చిన తర్వాత మసిల్ న్యూట్రియంట్స్ని అబ్జార్బ్ చేసుకోవడానికి రెడీగా ఉంటుంది. సో ఆ టైంలో మీరు చిన్న కార్బోహైడ్రేట్స్తో పాటు క్రియేటిన్ని కన్జ్యూమ్ చేస్తే అబ్జార్ప్షన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎంత తీసుకోవాలి? 5 grams per day, దానికంటే ఎక్కువ డోసెస్ చేయొద్దు. చాలామంది చెప్తారు దీన్ని లోడ్ చేయాలి, అది చేయాలి, 10 స్కూప్లు వేయాలి, ఇవన్నీ కాదు. కన్సిస్టెంట్గా రోజుకి 5 grams per day తీసుకుంటూ ఉంటే మీకు ఇనఫ్ అయిపోతుంది. కొంతమందిని స్టెరాయిడ్ అంటున్నారు. స్టెరాయిడ్ కాదు, ఇది ఒక కెమికల్ కాంపౌండ్, బాడీ న్యాచురల్గా ప్రొడ్యూస్ చేసేదే, సప్లిమెంట్ త్రూగా తీసుకోవచ్చు. ఇది స్టెరాయిడ్ ఏం కాదు, ఇదేం మ్యాజిక్ ఏం చేయదు, బాడీలో కష్టపడాల్సింది మీరే. ఇంకోటి ఏంటమ్మా లాస్ట్లో, కటింగ్ ఫేస్లో తీసుకోవచ్చా అని అడుగుతున్నాడు. కటింగ్ ఫేస్లో, బల్కింగ్ ఫేస్లో రెండిట్లో తీసుకోవచ్చు. ఎందుకు తీసుకోవచ్చో చెప్తా చూడండి. బల్కింగ్ ఫేస్లో ఏమో స్ట్రెంత్ బిల్డ్ చేయడానికి పనికొస్తుంది, మసిల్లో వాటర్ని లోడ్ చేసి ఫుల్నెస్ ఉంచడానికి పనికొస్తుంది, 4-5 reps ఎక్కువ వస్తుంది, వెయిట్ ఎక్కువ కొట్టచ్చు. కటింగ్ ఫేస్లో ఏమవుతుంటుంది, ఫ్యాట్ లాస్ అవుతుంటుంది, స్ట్రెంత్ లూజ్ అవుతూ ఉంటుంది మనకి. సో అప్పుడు కనుక క్రియేటిన్ తీసుకుంటే ఏమవుతుందంటే ఫ్యాట్ లాస్ చేస్తూ కూడా మీ మసిల్లో స్ట్రెంత్ని హోల్డ్ చేస్తుంది. ఆ ఎక్స్ట్రా 5-6 reps కొట్టిన తర్వాత మీకు ఉన్న స్ట్రెంత్ అలాగే ఉండి మసిల్ని బర్న్ చేయకుండా కాపాడుతుంది క్రియేటిన్ మీకు. సో బల్కింగ్ కానీ కటింగ్ కానీ రెండింటికి క్రియేటిన్ రికమెండెడ్. అన్ని డౌట్స్ క్లియర్ అయిపోయినాయి కదా? మీరు కండలు పెంచుతున్నారు లేదా? పెంచండి.